చీకట్లో నడుస్తున్నావో, ప్రకటించబడుతున్న వాక్యం నేను సరిచేయాలని దైవజనుడు నీ కొరకు ఈ పూట ఒక పదం గట్టిగా వాడాడేమో, అది నీ కొరకు అనిపించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలిగా. సరి చేసుకోకపోగా దేవుణ్ణి నిందిస్తున్నావు, వాక్యాన్ని నిందిస్తున్నావు, దైవజనుని నిందిస్తున్నావు. కానీ ఇక్కడ ఎవరి అపోస్తులకు వచ్చిన వారో ఆ పని చేయలేదండి. దేవుని వాక్యమిని వారు పొడవబడి, అయ్యా మేము రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి అని చెప్పి వారి యుద్ధకు రాగలిగారు. ఇప్పుడు వాక్యానికి ఎట్లా స్పందిస్తున్నావు? నువ్వు దేవుని మాట కొరకు ఎట్లా స్పందిస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు దానికి ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు? నువ్వు ఇప్పుడు పరిశీలన చేసుకుందాం. నీ బలహీనత ఏదైనా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడో, అయితే మాట్లాడుతున్న దేవుని వాక్యాన్ని, ప్రకటించబడుతున్న దేవుడు హల్లెలూయా.